అదరగొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి. తెలంగాణలో పంచాయతీ ఎన్నికలకు నగారం మోగనుంది. ఎన్నికల షెడ్యూల్ విడుదలకు ఈఎస్సీ సిద్ధమైంది. ఎస్ఈసీ సిద్ధమైంది. మరో వారం రోజుల్లో ఎన్నికల షెడ్యూల్ విడుదల చేసే అవకాశం ఉంది. 3 దశల్లో పంచాయతీ ఎన్నికలు నిర్వహించడానికి సన్నాహాలు చేస్తున్నారు. డిసెంబర్ 15 నుంచి 20 లోపు ఎన్నికలు పూర్తయ్యేలా ప్లాన్ చేస్తున్నారు. వచ్చే నెల 11, 14, 17న ఎలక్షన్స్ జరుగుతాయని సమాచారం. కలెక్టర్లతో ఎలక్షన్ కమిషన్ సమావేశం నిర్వహించింది. పకడ్బందీగా ఎన్నికల నిర్వహణ చేపట్టాలని సూచించింది. ఇదే అంశానికి సంబంధించిన మరింత సమాచారం మా బ్యూరో చీఫ్ నరేందర్ అందిస్తారు. నరేందర్, రాష్ట్ర ప్రభుత్వం ఎట్టకేలకు స్థానిక సంస్థలు జరపాలని, అది ఒక వారం రోజుల్లోనే షెడ్యూల్ ఇవ్వాలన్నటువంటి ఆలోచన కూడా చేస్తున్నట్టుగా తెలుస్తుంది. రాష్ట్ర ఎన్నికల సంఘం మధ్యాహ్నం మొత్తం కూడా ఒక దాదాపు 2-3 గంటలుగా సమావేశం నిర్వహించారు. రాష్ట్ర ఎన్నికల సంఘం కమిషనర్ రాణి కుముదిని, రాష్ట్ర డీజీపీ శివధర్ రెడ్డి, అదేవిధంగా రాష్ట్ర సిఎస్ రామకృష్ణారావు, ఇతర ఎన్నికల అధికారులు, అదేవిధంగా జిల్లా కలెక్టర్లు, పంచాయతీ అధికారులు, సర్పంచ్ల వార్డు సభ్యులకు సంబంధించిన ఈ మొత్తం వ్యవహారాల మీద ఉన్నతాధికారులందరూ కూడా సమావేశమయ్యారు. కొంతమందితో జిల్లాలో ఉన్నటువంటి ఎస్పీలు, కలెక్టర్లతో కూడా వీడియో కాన్ఫరెన్స్ లో మాట్లాడారు. దీంట్లో ఫైనల్ గా ఒక అవుట్కమ్ అయితే వచ్చింది. త్వరలోనే స్థానిక సంస్థల ఎన్నికలు జరపాలన్నటువంటి నిర్ణయానికి రాష్ట్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టుగా తెలుస్తుంది. అందులో భాగంగానే రాష్ట్ర ఎన్నికల సంఘం ఈ రోజు సాయంత్రం వరకు జరిపినటువంటి ఈ సమావేశంలో మనకి సమాచారం తెలిసింది. 3 విడతల్లో ఎన్నికలు జరపాలన్నటువంటి లేటెస్ట్ బ్రేకింగ్ అందుతుంది. డిసెంబర్ 15 నుంచి 20 లోపట్నే, అంటే ఒక వారం లోపట్నే షెడ్యూల్ ఇవ్వడం, దాని తర్వాత వెంటనే ఎన్నికలకు వెళ్లాలన్నటువంటి ఆలోచన కూడా చేస్తున్నారు. డిసెంబర్ 11వ తేదీ సూత్రప్రాయంగా, 11వ తేదీ, 14వ తేదీ, 17న, అంటే 3 విడతల్లో ఎన్నికలు జరపాల్సిన అవసరం ఉందని కూడా భావిస్తున్నారు. సర్పంచ్ ఎన్నికలు ముందుగా, దాని తర్వాత ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలు జరపాలన్నటువంటి ఆలోచన చేస్తున్నారు. కనుక మొన్న మనం చూసాం, జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక కంటే ముందు స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించిన షెడ్యూల్ వచ్చింది. నోటిఫికేషన్ ఎప్పుడెప్పుడు ఎన్నికలు జరుగుతాయో కూడా క్లియర్ కట్ గా 3 విడతలుగా చెప్పారు. కానీ దాని తర్వాత బీసీలకు సంబంధించిన 42% రిజర్వేషన్ సంబంధించి కోర్టులో ఎప్పుడైతే ఎదురుగా బదిలిందో, ఇటు హైకోర్టులో కానీ సుప్రీంకోర్టు వెళ్లారు. అక్కడ న్యాయ నిపుణులతో చర్చించారు. అక్కడ కూడా కుదిరియాన్ని చేసిన నేపథ్యంలో, అంటే సుప్రీంకోర్టు నిబంధన ప్రకారం 50% లోపట్టే రిజర్వేషన్లు ఖరారు కావాలి. ఎస్సీ ఎస్టీలకు ఇప్పటికే 20% కలిపి ఉన్నాయి. మిగతాది 25% లోపట్నే బీసీలకు ఇవ్వాలి అన్నటువంటి ఆలోచన చేయడంతో అది ససేమీరని రాష్ట్ర ప్రభుత్వం భావించింది. ఎందుకంటే కులగణన చేయడం కానీ, డెడికేషన్ కమిషన్ వేయడం కానీ, ఇవన్నీ పూర్తి స్థాయిలో నియమించిన తర్వాత మా దాంట్లో శాంటిటీ ఉంది, తెలంగాణ ప్రభుత్వం దేశంలో ఎవరూ చేయలేదు, ఆ స్థాయిలో మేము దీన్ని నిర్వహించామని కూడా చెప్పే ప్రయత్నం చేశారు. ఎన్నికలకు సంబంధించినటువంటి అన్ని ఏర్పాట్లు కూడా చేశారు. కానీ అలా సడన్ గా ఆ నోటిఫికేషన్ ని, షెడ్యూల్ ని క్యాన్సిల్ చేసుకోవడం, దాని తర్వాత 42% వచ్చినప్పుడే నిర్వహిస్తామని కూడా భావించారు. కానీ దాని తర్వాత జరిగినటువంటి పరిణామాల నేపథ్యంలో ఎట్టి పరిస్థితుల్లో కూడా కోర్టులు ఇందుకు అనుగుణంగా ఇచ్చే అవకాశం లేదని కూడా తెలిపింది. మన కేబినెట్ సమావేశం జరిగింది. కేబినెట్ లో కూడా దాదాపు 2-3 గంటలుగా ఇదే అంశం మీద చర్చ జరిపారు. 42% ఇచ్చే అవకాశం లేనప్పుడు మరి ప్రత్యామ్నాయంగా మనం ఏం చేయాలి అన్న దాని మీద సుదీర్ఘంగా కేబినెట్ సమావేశంలో డిసైడ్ చేశారు. దీంట్లో ప్రధానంగా పొలిటికల్ పార్టీస్ లో భాగంగా, అంటే అవసరమైతే 42% రాజకీయ పార్టీలు అన్ని కలిసి ఇచ్చుకోవాలన్నటువంటి ఆలోచన చేశారు. ఒకవేళ అది కుదరకపోతే 22% పాత పద్ధతి ప్రకారమే ఇవ్వాలన్నటువంటి ఆలోచనతో వెళ్ళినటువంటి నేపథ్యం కూడా కనిపిస్తోంది. కనుక ఏదైనప్పుడు కూడా ఎన్నికలు జరపడం అనేది ఆనవాయితీ, అంటే ఖచ్చితంగా జరగబోతున్నారు. 3 దశల్లో పంచాయతీ ఎన్నికలు నిర్వహాలని ఇప్పటికే నిర్ణయం తీసుకున్నారు. ఈ రోజు 20వ తేదీ, అంటే 26, 27వ తేదీ వరకు షెడ్యూల్ వచ్చే అవకాశం అయితే మనకు క్లియర్ కట్ గా కనిపిస్తుంది. వచ్చే నెలలో 11వ తేదీ నుంచి 18వ తేదీ లోపలనే ఆ 3 ఫేజులు జరిగే అవకాశం చాలా స్పష్టంగా కనిపిస్తుంది. ఇందుకు అనుగుణంగానే కలెక్టర్లతో ఎలక్షన్ కమిషన్ అధికారులు వీడియో కాన్ఫరెన్స్ మాట్లాడారు. కలెక్టర్లతోనూ, ఎస్పీలతోనూ, పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్ తోనూ, రెవెన్యూ డిపార్ట్మెంట్ తోనూ అందరితో కూడా మాట్లాడిన తర్వాత ఈ ఫైనల్ అవుట్కమ్ అయితే మనకు ఇన్ఫర్మేషన్ వస్తుంది. స్టేట్ ఎలక్షన్ కమిషన్ పకడ్బందీగా ఎలక్షన్స్ నిర్వహించాలన్నటువంటి భావంతో అయితే ఉంది. ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం కూడా అనుకుంది, జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక తర్వాత
కాంగ్రెస్ పార్టీ కొంత జోష్ మీద ఉంది. కంటోన్మెంట్ గెలవడమే కాదు, ఇప్పుడు డీటెయిల్స్ బైపోల్లో కూడా గెలవడం, అందులో భారీ మెజార్టీతో గెలిచిన నేపథ్యంలో ఇది మాకు రెఫరెండం అని కూడా ప్రభుత్వం భావిస్తోంది. ఇలాంటి పరిస్థితుల్లో ఇప్పుడు స్థానిక సంస్థల ఎన్నికలు పోతే ఇప్పుడు మొన్నటి వరకు గ్రామీణ ప్రాంతాలు మాత్రమే ఇప్పటి వరకు మద్దతుగా నిలిచారు కాంగ్రెస్ పార్టీకి. కానీ ఇప్పుడు 2 ఉప ఎన్నికల్లో కూడా పట్టణ ప్రజలు మద్దతు ఇచ్చిన నేపథ్యంలో ఇక మాకు ఎదురు లేదని కూడా కాంగ్రెస్ పార్టీ భావిస్తుంది. స్థానిక సంస్థల ఎన్నికలకు వెళ్లడం ద్వారా మరొకసారి ప్రజల తీర్పుని, గ్రామీణ ప్రాంత ఓటర్ల తీర్పుని కోరాలని కూడా భావిస్తోంది. ఎందుకంటే దాదాపు 18-20 నెలలు అవుతోంది ఎలక్షన్స్ లేక. దాంతో కేంద్రం నుంచి వచ్చేటువంటి నిధులు కూడా అయిపోయాయి కనుక తప్పని పరిస్థితుల్లోనే మీ ఎలక్షన్స్ వెళ్తామనేటువంటి ఆలోచన రాష్ట్ర ప్రభుత్వం చేస్తుంది. కాబట్టి ఇక ఎన్నికలు జరపడం అనేది ఖచ్చితంగా అయిపోయింది. అందుకని వచ్చే వారం రోజుల్లోనే షెడ్యూల్ ఇచ్చే అవకాశం చాలా స్పష్టంగా కనిపిస్తుంది. సందీప్, నరేంద్ర, అంటే గతంలో చాలా సార్లు ఎన్నికలు నిర్వహించాలని భావించినా కూడా గతంలో చాలా సార్లు వాయిదా పడిన పరిస్థితి మనం చూసాం. అంటే ఈసారైనా పకడ్బందీగా జరిగే అవకాశాలు ఏమైనా ఉన్నాయా? ఖచ్చితంగా సందీప్, ఎందుకంటే ఎన్నికలు నిర్వహించాల్సిన గత్యంతర పరిస్థితి ఏర్పడింది. ఎందుకంటే 20 నెలల నుంచి ఎవరు కూడా పాలన చేసే వాళ్ళు లేరు. ఎక్కడ పారిశుద్ధ్యం అక్కడే ఉన్నటువంటి పరిస్థితి ఉంది. కనీసం డీజిల్ పోసుకున్నామన్నా ట్రాక్టర్లకు లేదు. అదేవిధంగా చెత్త ఎక్కడ తీర్కపోయినటువంటి పరిస్థితి ఉంది. కేంద్రం నుంచి రావాల్సిన నిధులు రాలేదు. అదే సమయంలో సర్పంచ్ లేక, ఎంపీడీసీ లేక, జెడ్పీడీసీ లేక పాలన కూడా గాడిలో లేని పరిస్థితి మనం చూసాం. కనుక ఇప్పుడు అలాంటి పరిస్థితి రావద్దు. ఆల్రెడీ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 2 సంవత్సరాలు పూర్తవుతున్నటువంటి నేపథ్యంలో ఇంకా కూడా ఎలక్షన్ పెట్టుకపోవడం అనేది సరైనది కాదన్నటువంటి ఆలోచనతో ఉంది. మొన్న రీసెంట్ గా మనం చూసాం, నెల క్రితం నోటిఫికేషన్ రావడం, షెడ్యూల్ అవన్నీ సెట్ చేసుకున్నటువంటి నేపథ్యంలో కోర్టు నుంచి వచ్చినటువంటి ఉత్తర్వుల నేపథ్యంలో ఆగిపోయింది. ఇప్పుడు మాత్రం అలాంటి లేదు. ఖచ్చితంగా అవసరమైతే పార్టీ పరంగానైనా వెళ్ళడానికి సిద్ధంగా అవుతున్నాయి. అయితే ప్రతిపక్షాలు మాత్రం దీన్ని చాలా సీరియస్ గా తీసుకుంటున్నాయి. కామారెడ్డి డిక్లరేషన్ లో ఇస్తానటువంటి 42% ఎందుకు ఇవ్వలేదు అన్నటువంటి ఖచ్చితంగా ఆరోపణ చేసే అవకాశం అయితే కనిపిస్తుంది. ఇప్పటికే ఆల్రెడీ నిన్న నుంచి కూడా వాళ్ళు ఎదురుదాడి చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. కానీ ఎట్టి పరిస్థితుల్లో అయితే వెనక్కి తగ్గే అవకాశం అయితే కనిపిస్తలేదు. వచ్చే వారం రోజుల్లోనే షెడ్యూల్ నోటిఫికేషన్ అంతా కూడా స్టార్ట్ అవుతుంది. మొత్తం కూడా నెల రోజుల్లోనే, ఇప్పటి నుంచి నెల రోజుల్లోనే ఎలక్షన్స్ మొత్తం కంప్లీట్ చేయాలన్నటువంటి ఆలోచనలో రాష్ట్ర ప్రభుత్వం చాలా సీరియస్ గా ఉంది. కానీ ప్రభుత్వ పరంగా ఇస్తే జేఏసీ నేతలు ఒప్పుకోవట్లేదు కదా, దీనికి సంబంధించి కూడా ప్రభుత్వం పెద్దలు ఆలోచించే అవకాశం ఉందా? ఖచ్చితంగా, ఎందుకంటే 42% రిజర్వేషన్ ఏదో రకంగా మేము ఫుల్ఫిల్ చేస్తాము. కామారెడ్డి డిక్లరేషన్ లో మేము ఇచ్చిన మాట వాస్తవమే. ఇప్పటికి కూడా వెనక్కి తగ్గట్లేదు. అందుకు సంబంధించినటువంటి కసరత్తు అంతా చేశాము. అసెంబ్లీలో బిల్లు పెట్టాము, మండలిలో బిల్లు పెట్టాము. దానికి సంబంధించి అంతా కూడా ముడిపోయినటువంటి పరిస్థితి కూడా మనం చూసాం. ఇలాంటి పరిస్థితుల్లో ఇక వెనక్కి తగ్గద్దన్నటువంటి భావన అయితే వాళ్ళు ఉన్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది. జేఏసీ ఏర్పాటు కావడం కానీ ఇవన్నీ కూడా అయితే కేంద్రం పరిధిలో ఉంది, మా చేతిలో ఏం లేదన్నటువంటి విషయంలో వాళ్ళు చెప్తున్నప్పటికీ కూడా అంతిమంగా మాత్రం మేము ఎన్నికలు జరపాల్సిన అవసరం ఉంది. 42% పొలిటికల్ పార్టీ పరంగానైనా కానీ, లేదంటే గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం ఇచ్చినటువంటి రిజర్వేషన్ పద్ధతి ప్రకారమైన వెళ్లాలన్నటువంటి ఆలోచనతో అయితే ముందుకు పోతున్నట్టు అర్థమవుతోంది. నరేంద్ర, అంటే December 1 నుంచి వారోత్సవాలు నిర్వహించాలని ప్రభుత్వం యోచిస్తుంది కదా, ఒకవేళ ఆ ఎన్నికలు నిర్వహిస్తే ఆ ఎన్నికలు కూడా అమల్లో ఉన్నందున అవి జరిపే అవకాశాలు ఏమైనా ఉంటాయా? అది చూడాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే 1వ తేదీ నుంచి 10వ తేదీ వరకు సంబరాలు చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగా ఉంది. ఇప్పటికే ఆ రోడ్ మ్యాప్ కూడా డిసైడ్ చేశారు. ఎందుకంటే హైదరాబాద్ లో ఎట్లాంటి కార్యక్రమాలు చేయాలి, జిల్లా వ్యాప్తంగా ఎట్లాంటి కార్యక్రమాలు చేయాలన్నటువంటి ఆలోచనలో చేస్తున్నారు. 9వ తేదీ 10వ తేదీ మాత్రం పెద్ద ఎత్తున కార్యక్రమాలు నిర్వహించాలనుకుంటున్నారు. కనుక ఒకవేళ షెడ్యూల్ కనుక ఈ వారం రోజుల్లో వస్తే దాన్ని ఏ రకంగా ముందుకు వెళ్ళాలి అనేటువంటి ఆలోచన కూడా చేస్తున్నారు. కనుక ఒకవేళ ఈ షెడ్యూల్ అంటే 10వ తేదీ తర్వాత ఈ కార్యక్రమాలు అయిపోయిన తర్వాత షెడ్యూల్ ఇచ్చే ఆలోచన కూడా రాష్ట్ర ప్రభుత్వం పరిశీలిస్తుంది. చూడాలి, ఒకవేళ అలాంటి నిర్ణయం జరిగితే, ఎందుకంటే 2 సంవత్సరాలు పూర్తవుతున్న నేపథ్యంలో ఖచ్చితంగా ప్రజలకు చెప్పుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. ఫస్ట్ ఇయర్ కూడా చాలా ఘనంగా నిర్వహించారు. ఇప్పుడు 2వ సంవత్సరం కూడా పూర్తయిన నేపథ్యంలో ఈ వారోత్సవాలు మొత్తం కూడా పూర్తి స్థాయిలో ప్రజాపాలన వారోత్సవాలు చేయాలన్నటువంటి ఆలోచన అయితే చేస్తున్నారు. అది కంప్లీట్ అయిన తర్వాత మరి షెడ్యూల్ రిలీజ్ చేస్తారా అని కూడా ఇక్కడ మనకు సమాచారం అందుతుంది. ఏది వీలైతే, ఏది ఫ్లెక్సిబిలిటీ ఉంటే దాన్ని బట్టి చేయాలన్నటువంటి ఆలోచన అయితే రాష్ట్రం మధ్యలో ఉంది. రైట్, థ్యాంక్ యూ నరేందర్.
గుమగుమల వంటలే వంటలే తెరకొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి.